ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి మా పరిశుద్ధుడుగా, నీ పరిశుద్ధమైన నామముకు నిండు వందనాలు తెలియజేసుకుంటూ దేవా, ఇదిగో నాయన పగలంతా కూడా నాయన మా పనుల మీద మేము మగ్నమైపోయి సాయంకాలం అయ్యేసరికి తండ్రి నీ మాటలు ఇచ్చేందుకు నాయన మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, నాయన మా హృదయాల్లో నాయన భయం పుట్టుకొస్తున్నప్పటికీ తండ్రి నీ మాటలు చెప్పాలన్న ఆతృతతో మేము నిలబడి ఉన్నాం తండ్రి. నీ కృప చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని కోరుకుంటూ ప్రాధాయపడుతున్నాం తండ్రి. ఇదిగో నాయన నీ మాటలు పనికిరానుగా మేము ఎంచుకుండగా నాయన మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన మేము గమనించుకుని నీ మార్గంలో నడవడానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుతూ వింటున్న నీ బిడ్డలను చెప్తున్న నాకు సహాయాన్ని అనుగ్రహించండి. సంకుచితమైన జ్ఞానంతోనైనా వివరించే గొప్ప భాగ్యమును ఓపికని సహనమును మాకు దయచేయమని మా ప్రభు పిలువలోక రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యన మీ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ప్రేమన వర్లారా, మన ప్రభువులో ఒక రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామున మీ అందరికీ నీ శుభ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా తండ్రి అయిన దేవుడు ఈ అవకాశాన్ని కల్పించిన తండ్రి అయిన దేవునికి మన ప్రభువులో ఒక రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నాముని వందనాలు తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి మన వాక్య భాగ్యం ఏమంటే యెరోబామా. ఈ యెరోబామా అనే వ్యక్తి రెండో యెరోబాము. ఈయన రాజు ఏలేసరికి 13వ రాజు ఈయన వస్తున్నాడు. ప్రేమనవర్లరా, 13వ రాజు ఈయన వస్తున్నాడు. రాజ్యం ఎప్పుడైతే విడిపోయేసరికి యూదుల యొక్క జనాంగం వేరే, ఇశ్రాయేల్ జనాంగం వేరే. వీళ్ళు ఇశ్రాయేల్ జనాంగం ఎప్పుడైతే వేరైతారో అప్పటి నుంచి దేవుడు వీళ్ళకి దెబ్బ మీద దెబ్బ వేసుకుంటూ వస్తున్నప్పటికీ దేవుడు వీళ్ళని మారమనసు పొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిదీ కూడా దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేసుకుంటూ దేవునికి విధేయులుగా ఉండకుండా వీళ్ళు ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాజులను నిర్ణయం చేసి రాజులను పెడతాడు. ప్రేమన వర్లారా, అందుకే యెరోబాములు అంటే ఇద్దరు ఉంటారు. ఫస్ట్ యెరోబాము వేరే, ఈ రెండో యెరోబాము వేరే. బైబిల్లోన చాలా సందర్భంలోన చాలాసార్లు చదువుతున్నప్పుడు మనకి ఒక మాట గుర్తుకొస్తుంటుంది. ఏమనంటే పాత నిబంధనలో ఉన్న పేర్లు కూడా కొత్త నిబంధనలు కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉండిన వీళ్ళు వేరే, పాత నిబంధనలో ఉన్న వాళ్ళు వీళ్ళు వేరే. అలాగే మొదట యెరోబాము వేరే, రెండో యెరోబాము కూడా వేరే. అందుకే ఈ యెరోబాము గురించి కొంచెం పరిశోధన చేసుకుందాము. ఏమనంటే ఈ వచనం ఎందుకు చదివించానంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యెరోబాముకు దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తాడో ఈ రెండో యెరోబాముకి అవకాశాలు ఇస్తూ కొద్దిగా మేలుకరంగా పనులు చేస్తూ కాసేపు కొద్ది రోజులు మంచి కార్యాలు చేస్తూ కొద్ది రోజులు చెడు కార్యాలు చేయడానికి ప్రారంభమయ్యాడు ఈ రాజు. ఏలే కాలం ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 783 743లోన పరిపాలిస్తుంటాడు ఈ రాజు. ఎప్పుడంటే 783 743లో పరిపాలిస్తుంటాడు. ప్రారంభం నుంచి ఈయనకి ఇచ్చిన అవకాశం ఎంతంటే 41 సంవత్సరం. ఏ రాజులకి లేదంట, అంత గొప్ప అవకాశం ఇచ్చాడంట దేవుడు ఈయనకి ఇచ్చుతున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈయన కూడా ఏమైపోతాడంటే
ఇస్రాయేల్తో పాటు ఈయన కూడా పాపం చేయడానికి కారకుడుగా మిగిలిపోతాడు. అందుకే ఈ వచనాన్ని చదివించాను. 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయము 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయము 20వ వచనం కాడ నుంచి చదివితే మరలా చదువుకుందాం దాన్ని. చదవండి. వారు ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు విషయమ అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకునే తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారు కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగనని చెప్పాను. ఈయన ఎప్పుడైతే దేవుడిచ్చిన అవకాశాన్ని తప్పించుకున్నప్పుడు ఆయన, అందుకే ఒకసారి యెరోబాము గురించి మనం ధ్యానిద్దామండి. ఈ యెరోబాము ఏం చేస్తున్నాడు అనేది, ఈయన ఏలుతున్నప్పుడు ఎవరెవరు ఉండేవాళ్ళు కూడా మనం కొంచెం ఆలోచన చేస్తే, ఒకసారి రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథంలోనికి మనం మొత్తము 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనం కాడ నుంచి మనం చదివితే, ఒకసారి 27 చదవండి. ఒకసారి 27 కాడ నుంచి చదవండి. 26 కాడ నుంచి అన్న 27 కాడ నుంచి చదవండి. ఎలియనగా అల్పులేమియు గనులేమియు ఇశ్రాయేల్ వరకు సహాయులు ఎవరునూ లేకపోయిరి. యెహోవా ఇశ్రాయేల్ వారు పొందిన బాధ ఘోరమైనది అనుకుని ఇశ్రాయేల్ పేరు ఆకాశము క్రింద నుండి తూడ్చివేయనని యెహోవా సెలవిచ్చుండెను గనక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను. యెరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాని అంతటిని గూర్చియు అతని పరాక్రమను గూర్చియు అతడు చేసిన యుద్ధమును గూర్చి దమస్క పట్టణముని యూదా వారికి కలిగి ఉన్న హమాతు పట్టణమును ఇశ్రాయేల్ వారి కొరకు అతడు మరలా పట్టుకుని సంగతి గూర్చి ఇశ్రాయేల్ రాజుల వృత్తాంత గ్రంథం అందు రాయబడి ఉన్నది. ఈయన చేసిన కార్యాలు ఇవి. ఎవరు? ఈ యెరోబాము చేసిన కార్యాలు. అంటే ఇశ్రాయేల్ వారికి ఎంత త్యాగం చేశాడో ఒకసారి ఆలోచన చేయండి. ఒక పట్టణంలోన, దమస్క్ అనే పట్టణంలోన, ఆ పట్టణంలో జనాంగం ఎక్కువ ఉన్నప్పటికీ ఈయన ధైర్యశాలి, పరాక్రమం గలశాలి, ఈయన యుద్ధ వీరుడు. అలాంటి వాడు ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే ఇశ్రాయేల్ వారికి ఏమన్నా చేయగలనని ముందుకు అడిగేస్తూ ఇశ్రాయేల్ వారికి త్యాగం చేశాడు. ప్రేమన వర్లరా, ఈయన అలాంటి ఆయన ఏమైపోతున్నాడని మనం ఆలోచన చేస్తే ఒకసారి అదే 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 23 వచ్చిన కాడ నుంచి చదివితే చదవండి. టక్ యూదా రాజును యోహాషు కుమారుని ఆమాజు ఏలబడి 15వ సంవత్సరమునందు ఇశ్రాయేలు రాజైన యోహాషు కుమారుడగు యెరోబాము సోమరంలో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడవక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనమున జరిగించెను. ఈయన యెరోబాము చేసినట్లుగా ఈయన కూడా చేస్తున్నాడంట. ప్రేమనవర్లారా, అంటే ఒక ఉదాహరణ ఆలోచన చేయండి. ఇప్పుడు మన గ్రామానికి ఒక పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి. ఒక పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు అనుకోండి. ఆయనే
చాలా తప్పుదారుల్లో నడుస్తుంటే జనాభాకి ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఆలోచన చేస్తే చాలా భయంకరమైన స్థాయిలో ఉంటుంది. అలాగే ఈ రాజు కూడా ఏం చేస్తున్నాడంటే ఈయనే చాలా తప్పుదారుల్లో నడుస్తున్నాడు. ఈయనే యరొబాము చేసినట్ల ఈయన కూడా పాపం చేస్తాడంట. పాపం చేసినప్పుడు వీణ దారే ఇక ఇశ్రాయేలు జనాంగం కూడా చెడిపోవడానికి కారణమని బైబిల్ చెప్తున్నది ప్రేమన వర్లరా. అందుకే మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ ఘోరమగునని బైబిల్లో రాయబడి ఉన్నది. మరీ ఘోరమగునని. అందుకే ఈ రాజు ఏమైంది ఉన్నట్లుగా ఉండి పాపం చేయడానికి కారణము ఏమయ్యేదా? చాలా సార్లు మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకు కూడా సమస్యలు వస్తున్నప్పుడు, ఇబ్బందులు వస్తున్నప్పుడు, చాలా రకాలమైన ఇక్కట్లు వస్తున్నప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామంటే పాపానికి దగ్గరగా పోతున్నప్పుడు మనకు సమాధానం దొరుకుతుందా అనుకుని పాపానికి దగ్గరగా వెళ్తుంటాం. ఈ రాజు కూడా ఏం చేస్తున్నాడంటే రాజ్యం ఏలుట నా వలన కాదు, రాజ్యం వేలి నేను ఇశ్రాయేల్ వాళ్ళని సరిగ్గా మార్గంలో నడవడానికి నా వల్ల కాలేదని రాజు కూడా పాపానికి కారకుడుగా మిగిలిపోయాడు. ప్రేమనవర్రా ఈయనే రెండో యరొబాము. ఈయన ఏలుతున్నప్పుడు ఎవరెవరు ఉండేవాళ్ళంటే యోనా, ఆమోసు. చాలు. ఇక్కడంక ఏమంటున్నాడంటే దేవుడు ఒక ప్రవక్తకి, అయ్యా నీవు వెళ్ళి వ్యభిచారం చేయబడిన స్త్రీని వివాహం చేసుకుని ఆమెని పెండ్లాడు. పిల్లలు కనిన తర్వాత వాళ్ళు నీ పిల్లలుగా ఎలాగైతే నువ్వు సంభాళించుకుంటావో అలాగే నేను కూడా వ్యభిచారము చేతను, దొంగతనము చేతను, పలు రకాల పాపంలో పడిన వాళ్ళని నేను కూడా వాళ్ళని ఏం చేస్తానంటే భరించుకుంటాను, వాళ్ళని ఓర్చుకుంటాను. కానీ మారమనసు పొందుకోవడానికి వాళ్ళు మారమనసు పొందుకుంటే మాత్రం క్షమించడానికి సిద్ధమని దేవుడు సెలవిస్తున్నాడు ప్రేమనవర్లారా. అందుకే ఆయన ఏలుతున్న కాలంలో ఈయన కూడా ఒక ఆయన ఏలుతున్న కాలంలో ఈయన కూడా ఒక ఆయన అని మనకు తెలుసు. ఈయన కాకుండా మరి యూనా కూడా తెలుసు. యూనా కూడా ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు జనాంగం కాపాడుకోవడానికి ఆయనకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా యూనా గారికి అంటాడు దేవుడు ఏమంటాడంటే నేను నినివే పట్టణాన్ని కాపాడుతానంటే తారస్సుకి పట్టణం పోతాడు. మరి నినివే పట్టణాన్ని కాపాడాలని దేవుడు యూనాకి సెలవిస్తే యూనా ఎక్కడ పోతాడని మనకు తెలుసు. మరి ఇప్పుడు ఈయన ఏలుతున్న కాలంలో వీళ్ళల్లో కూడా ఉన్నారు ప్రేమనవర్లారా. వీళ్ళు వేలుతున్న సందర్భంలో అప్పుడు దేవుడు ప్రేమపూర్వకంగా వాళ్ళకి మార మనసు పొందడానికి ఒక్కొక్కరు ద్వారా ప్రత్యక్షమై మరి మాట్లాడుతున్నాడని మనకి తెలుసు. మరి ఇప్పుడు ఇంత జరుగుతున్న సందర్భంలోన, ఇంత జరుగుతున్న చాలా భయంకరమైన పాపంలోన ఇశ్రాయేల్ జనాంగం ఎలా ఉండేదంటే మరి మనం ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి చూస్తే మరి ఒకసారి ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము ఇక్కడంక మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ జనాంగముని ఎంత హింస పెట్టేవాళ్ళంటే ఎవరని మనం ఆలోచన చేస్తే రాజులే ప్రేమనవర్లారా. ఈ ఇశ్రాయేల్ జనాంగము ఎక్కడికి పోవడానికి దగ్గరికి సమీపంగా ఉన్నారంటే అష్షూరు రాజు చెరలోనికి పోవడానికి దగ్గరికి ఆసనమవుతున్న సందర్భంలో దేవుడు ఈ ఆమోసు ఎవరంటే పశువులు కాచుకునే ఒక ప్రవక్త. మనము ఒక్కొక్కసారి ఆలోచన చేస్తుంటాం కదా, ఏమంటున్నామంటే మనకి రాదులే, మనం ఎందుకు అంతగా ఆవేదన పడాలా, మనం దేవుని మాటలు చెప్పడానికి ధైర్యం సాలదు మనకి అని మనం ఒక్కొక్కసారి చాలా ఆలోచన చేస్తుంటాం. అలాగే ఈ ఆమోసు అలాగే ఉన్నవాడు, మనలాగే ఎలా ఉన్నవాడంటే
ఏమి పనికిరాని వాడు కదా నా వలన ఏ ఉపయోగం పడను, నేను పొసలు కాసేవాడు కదా అని అనుకున్న సందర్భంలో దేవుడు ప్రత్యక్షమై ఈయన ద్వారా ఏమేమి అంటున్నాడంటే, ఒకసారి రెండో అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, రాజులైన వాళ్ళు ఇశ్రాయేలు వాళ్ళని ఎలా హింస పెట్టేవాళ్ళని మనం ఆలోచన చేస్తే బాగా వినండి ప్రేమన వాళ్ళారా. ఎందుకంటే మేము సరిగ్గా చెప్పలేకో, లేకపోతే దుష్టుడు మనల్ని బాధపరచో, లేకపోతే మనం బద్దకసలను బట్టో ఏమో, ఒకవేళ మేము సరిగ్గా చెప్పలేకే అనుకుంటున్నాం. నిజంగా అంటే చాలామంది రాకుండా ఉండడానికి కారణము మేము సరిగ్గా చెప్పలేకే రాలేరామని మనం చాలా చింత చేస్తున్నాం. అందుకే బాగా విని మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా దేవుడు అవకాశాలను ఇస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు చాలా రోజుల నుంచి మనల్ని కాచి కాపాడుకుంటూ వస్తున్నాడు. యెరోబాము, ఈ రెండో యెరోబాము కూడా చాలా రీతిలో మంచి కార్యాలు చేశాడు, చెడ్డ కార్యాలు చేశాడు. ఆయన దేవుడు కాచి కాపాడతాడని ఆయన ఎలాగైతే ఎరుగుకుండగా తప్పిదారులు నడిచాడో, ఆ రీతిలో మనం కూడా ఉంటే నిజంగా అంటే యెరోబాముకి మనకి ఏం పెద్ద తేడా లేదు. మనం కూడా రాంగ మారమనసు పొంది పాపక్షమాపణ కోరి మనందరూ కూడా మంచి మార్గంలో నడవాలని మరి దేవుడు అవకాశాలను ఇస్తున్నాడు. ఇక్కడంక ఇశ్రాయేల్ జనాంగముని బాధపరుస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారని మనం ఆలోచన చేస్తే, రాజుల ప్రేమన వర్లారా, వీళ్ళు ఏం చేస్తున్నారంట చదువనా. యెహోవా సెలవిచ్చినదేమంగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషణను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించును. ఎలియనగా ద్రవ్యముకై తాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాద రక్షణల కొరకు బీదవారిని అమ్మవేయుదురు, దారిద్రులు నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనులు త్రొక్కుటకు అడ్డము వచ్చెదరు, తండ్రి కుమారుడు ఒక్కదానిని కూడి నా పరిశుద్ధ నామమున అవమానం పరుచుదురు. ఇంకా తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠం ఎదుట పండుకుందురు. నిజంగా అంటే ఈ మాటలు చూసినప్పుడు మన ఒంటిలో కాదు, మన హృదయాల్లో దుఃఖం వస్తుంటుంది. ప్రేమన వర్లరా, ఎలా చేస్తున్నారంట చూడండి ఒకసారి. వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎలాంటివి ఒకసారి ఆలోచన చేద్దామండి. మనము కూడా మనల్ని ఎంతోమంది హింసిస్తున్నారు, ఎంతోమంది మనల్ని తాకట్టుగా పెట్టుకుంటున్నారు, మనల్ని ఎంతోమంది అమ్మి వేసుకునేవారుగా, మన యొక్క అవయవాల్ని కొనుక్కునే వాళ్ళగా ప్రపంచంలో ఉన్నారు ప్రేమన వరరా. అందుకే మనం అందరూ కూడా ఈరోజు చాలా మేలుకోవాల్సిందిగా దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. ఒక సందర్భం చెప్తున్నాను వినండి. ఏమనంటే, ఈరోజు మొబైల్ మనకి ఉన్నది కదా అని మన కంటి చూపున వీజుగా అమ్మేసుకుంటున్నాము. మన కంటి చూపుని ఏం చేసుకుంటున్నాము? అమ్మేసుకుంటున్నాము. ఎలా అమ్మేసుకుంటామని మనం ఆలోచన చేస్తే, ఎవరో పెట్టిన ఒక దానికి మనము క్లిక్ చేసి మనం దాన్ని ఏం చేస్తున్నామంటే చూసేస్తున్నాం, లైక్ కొట్టేస్తుంటాం. అది పనికిరానిది వీడియో అయినా మనం చూసేస్తున్నాం. మన కంటి చూపు ఏం చేసుకుంటున్నామంట? అమ్మేసుకుంటున్నామంట. మరి ఆ రోజుట్లు కూడా ఇజ్రాయేల్ వాళ్ళని రాజులు ఎలా చేసేవారంటే, పలు రకాలు ఏం చేసేవారంటే బాధ పెట్టేవారు, హింస పెట్టేవారు. ఆమోసు గారు అంటున్నాడు, అయ్యా మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీకు తెలియదా అంటున్నాడు. ప్రేమన వల్ల మనము కూడా ఒకరు ద్వారా హెచ్చరింపబడుతున్నప్పుడు మేలుకోవాల్సిందిగా పోయి ఒకరంటే ఒకరు కుట్రలతో ఎంత హృదయ గాయపడిన వాళ్ళగా ఉంటామో మనం పరిశోధన చేసుకుంటే చాలా బాధాకరమైన విషయాలు.
మనము దేవుని మీద, దేవుని వాక్కుల మీద దృష్టి ఉంచేది పోయి లోక సంబంధమైన వాటిపైన దృష్టి ఉంచుతూ లోకం వాటిపైన మనసు ఉంచుతూ ఆయన ఇలా చేస్తున్నాడు, ఈయన ఇలా చేస్తున్నాడు, నేను పోయి ఏం చేయాలి, నేను విని ఏం చేయాలి, ఆయన సరిగి లేడు, ఈయన సరిగి లేడు అని మన జీవితాన్ని అర్ధాంతరంగా నరకానికి తోసి వేసుకునే వాళ్ళంగా మనమే భూమిని మిగిలిపోతున్నాం. ప్రేమనవరారా, ఆలోచన చేద్దాం. ఎన్ని రోజులు ఇలా కఠినమైన హృదయాలతో, ఎన్ని రోజులు బాధకరమైన హృదయాలతో ఉండి ఒకరి మీనంటే ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాము, ఒకరి మీనంటే ఒకరు అసహించుకుంటున్నాము. నిజంగా అంటే దేవుని మాటలకు వచ్చేసరికి మనం ఏమై ఉండాలంటే ఎవరి మీద మా మనసు, మన హృదయం అనేది కుట్టురుతో ఉండేటంత అవసరత లేదు. దేవుని మాటలు వచ్చేసరికి ఎబ్బో నా హృదయాల్లో నాని ఇంత పెట్టుకుని కపటం పెట్టుకుని నేను దేవుని మందిరానికి పోయినా ఏమీ లాభం లేదు, దేవుని పాటలు పాడినా లాభం లేదని మనం తెలుసుకోవాల్సిందా ఎంత అవసరమైన ఉన్నది ప్రేమనవరారా. అందుకే అక్కడ దేవుని మందిరంలో మద్యము సేవిస్తారంట ఇశ్రాయేలు జనాంగముని ఏలుతున్న వాళ్ళు. దేవుని మందిరం అంటే లెక్కకు లేదంట. ఈరోజు మన మందిరాల్లో కూడా, మన యొక్క దేవుని ఆలయాల్లో కూడా ఒకవేళ ఉండొచ్చు, బహుశా మనం చెప్పలేము, మనం పేరు గురించి అనలేము. ఎవరు సుఖమేమని మనం ఊక్కుండేసరికి ఏమైపోయిందంటే ఎవరికి ఇచ్చి వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు. మారు మనసుకి ఎక్కడ దొరుకుతుంది? అందుకే యెరొబాము చెడిపోయి ఉన్నాడు, ఇశ్రాయేలు వాళ్ళు చనిపోయి ఉన్నారు. ఈ ఇశ్రాయేల్ వారు చెడిపోయేసరికి ఏమై ఉన్నారంటే ప్రవక్తులు ఇప్పుడు ఎలాగైతే ఆమోసు ప్రవచనాలు చెప్తున్న ఆయన మీనికి వీళ్ళు లేచేవారు. ప్రేమనవరారా, రాజులు ఏమనేవాళ్ళంటే, అయ్యో నీవు దర్శనాలు చెప్తున్నావే, ఆ దర్శనాలు మాకు అనవసరం చెప్పొద్దు, మాకు పనికిరాని అనవసరం దర్శనాలు చెప్పకుండా ఉండడమే మేలని చాలా రాజులు అంటున్నారు. అందులో అశూర రాజు అనే వ్యక్తి అంటున్నాడు. ప్రేమనవరారా, అందుకే ఒకసారి ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం కాడ నుంచి చదివితే మనకి అక్కడంక క్లుప్తంగా రాయబడి ఉన్నది. ఏమనంటే, యెహోవా ఆమోసు నీకు కనబడినదేమి నన్ను అడగగా, నాకు మట్టపు కుండ నాకు కనపడుచున్నది నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలు మధ్యను మట్టపు కుండను వేయబోచున్నాను, నేను ఇంకను వారిని దాటిపోవును. ఈసాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలమును పాడైపోవునని, ఇశ్రాయేలు ప్రతిష్టమైన స్థలములో నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యెరొబాము ఇంటి వారి మీదను పడుదును. అప్పుడు బెతానీయులో యాజకుడైన ఇశ్రాయేల్ రాజైన యెరొబాముకు వర్తమానం పంపి, ఇశ్రాయేళ్ల మధ్య ఆమోసు నీ మీద ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరంటే ఒక ఆయన, యూదా ప్రజలను వేలుతున్న ఆయన. ఈయన ఏం చేస్తున్నాడంటే ఆమోసు ప్రవచనము చెప్తున్నాడు. ఎవరికంటే యెరొబాముకి. ఈ యెరొబాముకి ప్రవచనం చెప్తున్నప్పుడు ఒక ఆయన మధ్యలో వచ్చి ఏమంటున్నాడంటే, యెరొబామా నీ మీద ఆమోసు కుట్ర చెప్పడానికి వచ్చి ఉన్నాడని అంటాడు. చదవను. కుట్ర చేయుచున్నాడు. యెరొబాము ఖడ్గము చేత చచ్చిననియు ఇశ్రాయేలు తమ దేశమును విడిచి చెరలేనికి పోదురని ప్రకటించుచుండెను. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసాను. ఇక్కడంక ఆమోసు చెప్తున్నాడు, అయ్యా మరి మనకి విపత్తు వస్తున్నది,
మనం మేలుకుందాము, మారు మనసు పొందుదామని ఆమోసు చెప్తుంటే, ఆమోసు మీనే దేశమే ఏం చేసిందంట, దేశమే ఏం చేసిందంట, అక్కడంక రాయబడి ఉన్నది. దేశమే సహింపజాలదంట. చదవన సహింపజాలదని అని తెలియజేసాను. మరి ఈయన చూడే, ఈయన ఏం చేస్తున్నాడంటే అమజ్జ ఆమోసుతో ఇట్లా నేను దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశముకు పారిపోము, అచ్చటనే భత్యమది సంపాదించుకోనము, అచ్చటనే నీ వార్తన ప్రకటింపము, ప్రతిష్ఠ స్థలములను రాజధాని పట్టణములు యందున్న నీవింకను దానిలో నీ వార్తను ప్రకటన చేయమని అంటున్నాడంట. ఎవరు? అమజ్జ. ఈయన ఏం చేస్తున్నాడంట, ఈ వార్త ఇక్కడ ప్రకటించద్దు, నీవు ఎక్కడైతే భత్యం సంపాదించుకుంటావో అక్కడే ప్రకటించు, ఇక్కడ ప్రకటించేంత అవసరత లేదు. ఈరోజు కూడా మనం ఆలోచన చేస్తే నిజంగా అంటే దేవుని మాటలు అనేసరికి చాలా చాలా పనికిరానివిగా మనం ఎంచుకుంటున్నామేమో. బహుశా ఒకవేళ దేవుని మాటలు ఏమి ఎట్టి పనికి రావేమో అని మనం అనుకుంటున్నామేమో. మనం ఇక్కడ వచ్చేసరికి కుక్కిరి పేన్లా ఉంటాము, బయటికి వెళ్ళేసరికి ఎలా ఉంటామంటే చాలా రకమైన మాటలు వస్తుంటావు, చాలామైన అడుగు ఒక్కొక్క బుద్ధి, గడిదేమో ఒక్కొక్క బుద్ధి, నిమిషకొక బుద్ధి, సెకండ్కి ఒక బుద్ధి. ఇలాంటి బుద్ధులు మనలో ఉండడానికి వీలు లేదు ప్రేమన వర్లారా. అందుకే దేవుడు యెరోబాముకి అవకాశాలు ఇస్తున్నాడు. యెరోబామ మారు మనసు పొందు అని అవకాశాలు ఇచ్చిన కూడా ఆయన ఎలా మారు మనసు పొందుకుండకపోయాడంటే, అలాగే మనము కూడా మారు మనసు పొందకపోతే దేవుడు మన మనల్ని ఏదో ఒక రోజు లెక్క అడుగుతాడు ప్రేమన. అందుకే ఇంకా చదువాను ఆ మాట, ఈ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోజుతో ఇట్లా నేను ప్రవక్తను కాని. ఇక్కడ చూడండి దేవుడు ఆమోసు ఎంత మంచి మాటలు అంటున్నాడంటే, అందుకు ఆమోజుతో ఇట్లా నేను ప్రవక్తను కాను, ప్రవక్తని యొక్క శిష్యుడైనను కాను, కానీ పశుల కాపరి అయిన మేడి పండ్లను ఏరుకుని వాడును, నా మందలు నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి ఈ జనులకి ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చాను. నేను పశువులు కాచుకుంటున్న వాడినయ్యా. ఈరోజు నిజంగా అంటే బయట వాళ్ళు కానీ ఎవరే కానీ మనం ఒక మాట ఆలోచన చేస్తే ఇక్కడ నింబడి చెప్తున్న వాళ్ళ మీద చాలా కుట్రలు పడుతున్నాము. అందులో నేను కూడా అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఆశకు వచ్చి చెప్తాడు అనుకోండి, ఆశకు తన స్థాయిని ఎనుస్తుంటాను, వాడి మాట అంతా, మన కథ అంతా, వాడి క్రియ నాకు తెలదా, మన గృహంలో వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటాడో తెలదా. ఇలా ఎనుస్తున్నప్పుడు దేవుడు అనుకుంటున్నప్పుడు మనం ఎన్న మాటలన్నా ప్రయోజనం ఏమీ లేదు. అనుకుని ఏదో ఒక రోజు మనమే గుంటలోనికి పోయే పరిస్థితి దిగజారుతుంటూ మనమే తెచ్చుకుంటున్నాం. యేసేపు వారిని వాళ్ళ అన్నవాళ్ళు ఎన్నో తప్పులు పట్టాలని, ఎన్నో కుట్రలు చేయాలని యేసేపు వారి మీద నిందలేస్తున్నప్పుడు, హింసలు పెడుతున్నప్పుడు యేసేపుని అనగదొక్కాలని చూశారు. కానీ ఆ శ్రమల గుండే దేవుడు ఆయనకి ఏమై ఉన్నాడంట, తోడై ఉన్నాడంట. ఈరోజు మనం కూడా మనల్ని అందరూ ఏమన్నా, మనల్ని హింసించినా, మనల్ని కానరాని మాటలన్నా దేవునిలో ఉన్నప్పుడు మనల్ని పలు రకాల మాటలన్నా మనం ఏం చేయాలంటే దేవుని చేయి పట్టుకోలే ప్రేమన వల్లరా. సమస్యలు వస్తుంటావి. ఏబుగారికి రాలేదా? ఏబుగారు ఎన్నో మాటలు అన్నాడు. ఆ మాటలు పట్టిన ప్రకారం చూస్తే ఈరోజు మనం కూడా అనొచ్చు. ఏబుని ఏమనొచ్చు? ఆయన నోటికి ఈ మాట అన్నాడు, తల్లి గర్భంలోనే నేను పిండముగా రాలి ఉండింటే బాగుండని అంటాడు కదా, మరి ఎందుకనాల నీతిమంతుడు కదా అని మనం కూడా అనొచ్చు.
కానీ దేవుడు ఏబును కష్టముల గుండా తీసుకుని వెళ్ళిపోతూ మేలుకరమైన మార్గంలో నడిపాడు. రోజు మనము కూడా ఆమోసు గారిని చూడండి, పొసులు కాసుకునే కాపరంట. దావీదు గారు ఎలాంటి వాడయ్యా అంటే గొర్రెలు కాచుకునే కాపరి అంట. ఈరోజు మనం కూడా ఏ పనిలో ఉన్నా కూడా ప్రేమల వల్ల మనము ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నిజంగా అంటే మనం పనికిరాని వాళ్ళంగా, ఏం పనికిరాని వాళ్ళంగా ఉండగా దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఎన్నుకుంటాడేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుంటాడేమో. అయ్యా వెళ్ళి చెప్పు, జనాలు మారుతారు నీ ద్వారా. మన ఆలోచనలు, మన విధానం మార్చుకోవాలని ఆమోసు చెప్తుంటే ఆయన ఏమంటున్నాడు? దేశమే సహించజాలదంట ప్రేమన వర్లరా. ఎంతోమంది యవనస్తులు ఉన్నారు. అయ్యా మార్గంలోనికి రండి, మారు మనసు పొందుదాం, యవన క్రియ మంచి క్రియతో ప్రారంభించుదామని మనం చెప్తే యవనస్తులు వినే స్థాయిలో ఉన్నారా? ఎవరు వినేవాళ్ళు ఉన్నారు ప్రేమనవరా? మనమే వాక్యం చెప్పేవాళ్ళ మీద అంటే మన పిల్లలు మనము రక్షించుకోగలమా? మనమే వాక్యం చెప్పేవాళ్ళ మీద నిందలేస్తే మన కుటుంబాన్ని రక్షించుకోగలగమా? ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రేమనవరా. అందుకే ఆమోస్ ఏమంటున్నాడంటే, నేను ప్రవక్తను కాను, ప్రవక్త యొక్క శిష్యుడునైనను కాను, కానీ పశువుల కాపరి మేడి పండ్లు ఏరుకునేవాడును. నా మందను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి ఈ జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చాను. ఎందుకు మనం నిరాశ చెందాలా? ఎందుకు మనం ఏం పనికి రాని వాళ్ళంగా అనుకోవాలా? మనం పరిశోధన చేసుకుంటే దుష్టుడు బంధిస్తున్నాడు ప్రేమను వారలా. దుష్టుడు బంధిస్తున్నాడు. పాపపు ఊబిల్లో ముంపేస్తున్నాడు. పాపపు భయంకరమైన లోయలోనికి త్రొక్కివేస్తున్నాడు. ఆ యొక్క వాని క్రియలను తెలుసుకోలేక మనం ఈరోజు ఏమనుకుంటున్నామంటే పర్వాలేదా అనుకుంటున్నామంట. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, ఒకడు అగ్ని ఒంటిలో వేసుకుని నా వస్త్రము కాలకుండునా అని మాట ఉంటుంది. అంటే అగ్నిలో మన వస్త్రములో అగ్ని వేసుకుని మనం ఏమంటున్నామంట? కాలదు అంటున్నామంట. కానీ లోపల వస్త్రంతో పాటు ఏం చేస్తున్నదట? దేహము కూడా కాలుతున్నదంట ప్రేమన వర్లరా. దేహము కూడా కాలుతున్నదట. అంటే దేవుడు ఈరోజు ఆమోసు ద్వారా, ఈరోజు యెరోబాముకి అవకాశాలు ఇచ్చిన యెరోబాము ఎలాగైతే పాపపు ఊబిలో, పాపపు చిక్కులో పడి తన బ్రతుకుని నాశనం చేసుకున్నాడు, ఏం పర్లేదులే తన జీవితాన్ని మరలా పాపపు ఊబిలోనికి ఎలాగైతే తిరిగి ఉన్నాడో, ఒకవేళ మనం కూడా అలా తిరుగుతున్నామేమో. మనం తిరుగుతున్నామేమో. అందుకే ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తుని విషయంలో అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యము తప్పించుకొనిన తర్వాత మరల వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారు కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఈ యెరోబాము స్థితి ఎలాగైందంటే మొదటి స్థితి కంటే కడవరి స్థితికి మరీ చెడ్డదగునని రాయబడి ఉన్నది. అలాగో ఒకవేళ మనం బాప్తిసం తీసుకున్న తర్వాత, రక్షణలోనికి వచ్చిన తర్వాత మనము పాపపు ఊబిల్లో పడి ఒకవేళ సోమరులుగా బద్ధకస్తులుగా ఉన్నామేమో. బయట వాళ్ళని మనం అనవలసిన అవసరం లేదు ప్రేమనవారు. బయట వాళ్ళని రాలేరు అన్నకూడదు కూడా. మనం ఏమై ఉన్నామంటే మనమే పరిశోధన చేసుకోవాలి ప్రేమనవర్లరా. అందుకే ఒకసారి ఇబ్రీ పత్రికలాన మనం ఒక మాట చదువుకుంటే, ఇబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ కూడా ఏమని ఉండదంటే 4వ వచనమా, ఒక్కసారి ఎలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మల పాలువారమై
దేవుని దీవ వాక్యం రాబో యుగ సంబంధమైన శక్తి ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. బాహాటముగంట. అందుకే ఇక్కడి నుంచి అయినా మనం అందరూ కూడా ఏమై ఉండాలంటే ఒక యెరోబాము లాంటి వాళ్ళగా ఉండకూడదు, రెండో యెరోబాము లాంటిగా ఉండకూడదు. మనం యెరోబాముకి దేవుడు అవకాశాలు ఇచ్చాడు. తల్లి గర్భంలో నుండి ఆయన మేలు కలిపాడు, పుట్టించుకున్నాడు. ఆయన దేవుడు ఎంతో మేలు చేస్తున్నప్పటికీ యెరోబాముకి తెలియదు ప్రేమన వల్ల. ఆ తెలియకుండానే ఏం చేశాడంటే చెడు కార్యాలు చేయడానికి కారకుడయ్యాడు. ఆ కారకుడు వలన ఏమయ్యేదంటే జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. కాబట్టి మనము కూడా అలాంటి స్థాయిలో ఉన్నామేమో. ఒకవేళ మనము ఇలా నిలబడి వాక్యం చెప్పలేమనుకోకూడదు, ప్రార్థన చేయలేమనుకోకూడదు, ఏదో వాళ్ళని నడిపించుకుంటారో వాళ్ళది అనుకోకూడదు. ఇదంతా కూడా ఎవరిదాన్ని మనం ఆలోచన చేస్తే మనదాన్ని మనం తెలుసుకొని మనమందరూ కూడా దేవుని రాజ్యానికి పాలసులుగా పాలపంపులుగా పొందాలని ఆశిస్తూ ఇంతటి సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ తండ్రి అయిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన తలలోంచండి, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకములు కానీ మా పరలోకపు తండ్రి అయిన మా దేవ, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన, నీ బిడ్డలకు అర్థం కాకుండా మేము చెప్పి ఉంటే తండ్రి దయతో క్షమించండి దేవ. నాయన, జీవితాలను మార్చుకోవాలి తండ్రి. మేము ఎప్పుడు దేవా ఒకవేళ మామే సరిగి లేక నాయన నీ వాక్యాన్ని సరిగి చెప్పలేకపోతే మమ్మల్ని ఇంకా సరిచేయండి. శ్రమల గుండను, ఇబ్బందుల గుండను, హింసల ద్వారాను, పలు రకాల మాటల ద్వారాను మమ్మల్ని సరిచేసి నాయన నీ మార్గంలో నడిపించే భాగ్యం మాకు దయచేయండి. నీ మార్గంలో నడిచేట్లు మాకు సహాయాన్ని అనుగ్రహించండి, కృప చూపించండి నాయన. దేవా, ఈ క్లాస్కి నైనా ఎందరైతే దారో వారి కుటుంబాల్లోనైనా దీవెనకరమైన కార్యాలు జరిగించండి తండ్రి. ఈ కుటుంబాన్ని నాయన నిందిస్తున్న వారిని తండ్రి వారి కుటుంబంలో దేవా మేలుకరమైన వార్తలను వినిపించండి. ఆరోగ్యం లేకుండా ఉన్నట్లయితే తండ్రి స్వస్థపరచండి దేవా. ప్రేమించిన ఆయన నీ మాటలు వినడానికి ఎగురుపడి వచ్చేటట్లు సహాయాన్ని అనుగ్రహించమని తండ్రి. ఇంత చెప్పబడిన వాక్యం నాయన మేము విని విడిచిపెట్టే వారం ఉండకూడగా మా హృదయాల్లో భద్రపరుచుకొని వాటి సరంగా మేము జీవించే గొప్ప భాగ్యం మాకు దయచేయండి తండ్రి. మా బ్రతుకుని ఇంకా సరి చేసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి ఆయన. మేము మా సమస్యల గుండను, మా సమస్యల యొక్క ఆలోచనల ద్వారా నాయన మీ మాటలను పెరిచేవని పెడుతున్నామే తండ్రి. అలా ఉండకూడగా నాయన నీ యొక్క మాటల్లో మార్గంలో నడవడానికి సహాయాన్ని మాకు అనుగ్రహించమని ఈ క్లాసును అనేకమైన రీతుల్లో దీవెనకరంగా మలుచమని మా ప్రభు పేరులో రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.